సితారా సితారా సితారకు స్వాగతం. ఈటీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతున్న డైలీ సీరియల్ శ్రీమంతుడు. ఈ సీరియల్లో అఖిల్ పాత్రలో నటిస్తున్న సురేష్ బాబు గురించి, తన రియల్ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సురేష్ బాబు డిసెంబర్ 17వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. సురేష్ చదువంతా గుంటూరు జిల్లాలోనే పూర్తి చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సురేష్కు 2 అక్కయ్యలు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సురేష్ బాబు బుల్లితెరపై అడుగుపెట్టారు. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సురేష్ బాబు నటన పట్ల ఉన్న ఆసక్తితో చిన్నదాన నీకోసం, అమ్మా నాన్న ఊరెళితే, కీచక ఇలా పలు చిత్రాల్లో నటించారు. తర్వాత 2015లో శ్రీనివాస కళ్యాణం సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2015లో కీచక అనే చిత్రంలోనూ, 2016లో సరైనోడు చిత్రంలోనూ నటించారు. తర్వాత 2016లో జీ తెలుగులో ముత్యాల ముగ్గు అనే సీరియల్లో అప్పలరాజు క్యారెక్టర్లో నటించారు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సురేష్ బాబు. తర్వాత 2016లో స్టార్ మాలో రాజారాణి సీరియల్లోనూ, ఈటీవీ ప్లస్లో నువ్వా నేనా అనే సీరియల్లోనూ నటించారు. తర్వాత 2017వ సంవత్సరంలో జీ తెలుగులో ప్రసారమైన సూర్యవంశం సీరియల్లో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సీరియల్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వచ్చారు సురేష్ బాబు. ఆ తర్వాత ఈటీవీలో ఆడది ఆధారం సీరియల్లోనూ, జెమినీ టీవీలో పౌర్ణమి సీరియల్లోనూ నటించారు. ఆ తర్వాత 2019లో సిరిసిరి మువ్వలు అనే సీరియల్లో నటించారు. ఇక 2020లో ఈటీవీ ప్లస్లో ప్రసారమైన సంకల్పం సీరియల్లో నటించారు. ఇంకా 2020లో మగువ అనే వెబ్ ఫిలింలో కూడా నటించారు సురేష్ బాబు. తర్వాత 2021వ సంవత్సరంలో శ్రీమంతుడు సీరియల్లో అఖిల్ క్యారెక్టర్లో మరొకరికి రీప్లేస్మెంట్గా ఎంట్రీ ఇచ్చారు. శ్రీమంతుడు సీరియల్ ఇంకా గుర్తింపుని సురేష్ బాబుకు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ ద్వారా ప్రస్తుతం సురేష్ బాబు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటున్నారు. ఇంకా ఇలాగే సురేష్ బాబు తన లైఫ్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్తో మునుముందుకు సాగిపోవాలని కోరుకుందాం. మళ్ళీ మరో స్టార్కి సంబంధించిన రియల్ లైఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.